ఆత్మీయ అంధత్వము. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. కీర్తనలు 146:8. అతనొక మరుపురాని వ్యక్తి. పొట్టిగా, లావుగా, దృఢంగా ఉండేవాడు. బాల్యమునందే అతడు గ్రుడ్డివాడైపోయాడు. ప్రఖ్యాత కంటి డాక్టర్లు కూడా అతనెన్నటికీ చూడలేడని చెప్పారు. మన సహవాసములోని ప్రముఖ సర్జన్ అయిన డాక్టర్ జయసింగ్ గారి ద్వారా ఆ గ్రుడ్డివానికి యేసు ప్రేమ, రక్షణ సువార్త అందించబడినది. గ్రామము నుండి వచ్చిన ఈ యవనస్తుడు ఆ సువార్తకు లోబడ్డవాడై మహిమకరంగా మార్చబడ్డాడు. ఎంతో ప్రకాశము, ఎంతో నిరీక్షణ అతని జీవితాన్ని వెలిగించింది. కొద్ది కొద్దిగా చూపు రావడం మొదలయ్యింది. అతని పేరు దావీదు. అతడు 35 సంవత్సరాల లోపే చనిపోయినా బ్రతికినంత కాలము ఆత్మీయ కండ్లతో యేసు సువార్తను నేను వెళ్ళలేని గ్రామాలకు అందించాడు. అతనిలో జరిగిన స్వస్థత, నిరీక్షణ లేని స్థితి నుండి నిరీక్షణలోనికి రావడం, అతనిలోని సంతోషము చూచి అనేకులు పట్టబడ్డారు. దేవుని వాక్యము ఎంత సత్యమైనది! యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవచేయువాడు. పాపాంధకారముతో మూసుకొని పోయిన ఆత్మీయ గ్రుడ్డివారికి వెలుగు ప్రకాశింపజేసి యేసు వారి ఆత్మీయ నేత్రాలను తెరవజేయుచున్నాడు. పరిసయ్యులను గ్రుడ్డివారు అని యేసు అన్నప్పుడు వారు మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. యోహాను 9:40. మీరు గ్రుడ్డివారు అని వారిని అంటే ఎవరు ఇష్టపడరు? చదువుకున్నవారు అంతరిక్ష యుగములో వారి చదువు వారి కండ్లను తెరిచినదని చెప్పుకుంటారు. అయితే అయ్యో, ఈ దినాలలో ఎంత గ్రుడ్డితనమున్నట్టున్నది! లోక వస్తు వాహనాదులు గ్రుడ్డితనమును కలిగిస్తున్నాయి. వారున్న ఆత్మీయ శూన్యములో ఏదో సంతోషముగా ఉన్నట్లు వక్రీకరించి చెబుతుంటారు. నిజానికి అదొక భ్రమ. ఎంతో బాగా అలంకరించిన అందమైన ఓడకు చుక్కాని లేకపోతే ఆ రాత్రి ఓడ ప్రయాణం ఎంత భయంకరంగా సాగగలదో, అలానే భ్రమలో ఉండేవారు ఎప్పుడు మునిగిపోతారో తెలియని స్థితిలో ఉంటారు. నిత్యత్వముతో ఆటలాడకూడదు. తన నిత్యత్వాన్ని పరలోకములో గడుపుతాడో నరకములో గడుపుతాడో తెలియని వాడు గ్రుడ్డివాని కంటే ఇంకా అధముడు. యేసు నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ జీవితాన్ని నింపి అందమైనదిగాను, ప్రయోజనకరమైనదిగాను, అర్థవంతమైనదిగాను చేయునుగాక.